నేను ఒక 25 సంవత్సరాల వెనకాల ఒక ఐటీలో ఉన్నటువంటి వాడిని అండి. సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాను. ఆరోగ్యం పాడైపోయింది. ఆరోగ్యం పాడైనప్పుడు నేను మళ్ళీ దీంట్లోకి అంటే కొంతమంది గురువులు చెప్పడము, వాళ్ళు చెప్పడం వల్ల నేను మళ్ళీ ఈ ఫీల్డ్లోకి చేంజ్ అయ్యాను. ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ నేను ఈ పంచగవ్య వైద్యము, యోగా, స్పిరిచువాలిటీ, భగవద్గీత ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేస్తూ నన్ను నయం చేసుకుంటూ ఒక 15 సంవత్సరాలు ఫ్రీగా నేను భగవద్గీతని స్కూల్ స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత గోశాల పెట్టమని చెప్పారు గురువులు. ఆ గురువులు చెప్తే నేను గోశాల పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే గురువులు నాకు ఏం చెప్తున్నారంటే, వ్యవసాయం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయి ఎక్కువగా, సపోర్టింగ్ విత్ పాడి పంట అంటే ఆవులతో తీసుకెళ్తూ. నా ఇప్పుడు జీవితం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే, మన మట్టి మనుషులు టీవీ ఛానల్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే కష్టపడుతున్నాడో, ఇప్పుడు జాబ్ వదిలేసేసి అన్ని వదిలేసేసి టోటల్గా ఎలా డెడికేట్ చేయదలుచుకున్నాడో, అట్లా నా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్గా నన్ను అవన్నీ పక్కకు పెట్టేసేసి వ్యవసాయదారులకి, రైతులకి ఎట్లా మేలు చేయాలి, గోశాల వాళ్ళకి ఎట్లా, నా గైడెన్స్, నా ఫెయిల్యూర్ స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది ఈ 11 సంవత్సరాల్లో. అందుకని నా అనుభూతి ఎట్లా, ఎందుకంటే నేను ఒక్కడినే ఇక్కడ, వన్ మ్యాన్ ఆర్మీ అన్నమాట.